చూడమ్మా, రూతు గ్రంథము 2వ అధ్యాయం మొదటి నుండి ఒకసారి చదవండి అమ్మా. రూతు గ్రంథము 2వ అధ్యాయం మొదటి నుండి. అతని పేరు బోయిజు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగెనేరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయేవారు వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపు వాడైన బోయిజ్ది. బోయిజు బెత్లెహేము నుండి వచ్చి, యావే మీకు తోడయుండును గాకని చేను కోయేవారితో చెప్పగా, వారు యావే నిన్ను ఆశీర్వదించును గాకనిరి. అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడుగుగా, కోయివారి మీద నుంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. ఆమె నేను కోయివారి వెనుకకు ఏరుకొన కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని ఆమె వచ్చి ఉదయం మొదలుకొని కొంతసేపు మాత్రము ఆ ఇంట కూర్చుండునని. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలమును ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనిగత్తెల యొద్ద నిలకడగా ఉండము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీ వెరుగని జనమునొద్దకు వచ్చితివి. యావే నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేల్ సర్వశక్తిమంతుడైన యావే రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనిగత్తెలలో ఒక దానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల ఆ కటాక్షము కలుగునిమని చెప్పెను. చూడండి పిల్లారా, ఈ యొక్క రూతు మనం చూసినట్లయితే మోయాబీయురాలైన రూతు అంటే ఈమె అన్యురాలైనప్పటికీ కూడా పిల్లారా చూడండి, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగెనేరుకొందునని నయోమితో చెప్పగా, నా కుమారి పొమ్మని చెప్పింది ఆమె.
చూడండి, అక్కడ నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు, అతడు చాలా ఆస్తిపరుడు. అతడు పేరేం పేరు చెప్పండి? బోయజు. అలాగే మన మెస్సీ కూడా గొప్ప ఆస్తిపరుడు. ఈ లోక సంబంధంగా కాదు కానీ పరలోక సంబంధమైనటువంటి ఆస్తిపరుడు. అయితే ఈమె ఒక ఆసక్తి కలిగిందని మనం చూస్తుంటాం. అంటే ఆసక్తి ఏంటంటే, వెళ్ళి ఒక పొలములోనికి పోయి పరిగెరుకోవాలనేటువంటి ఒక ఆసక్తి, లేకపోతే ఒక మందిరానికి వెళ్ళి వాక్యం వినాలని ఒక ఆసక్తి అన్నమాట. కాబట్టి రూత్ అలా కాదు. వధువు అంటే నయోమి చెప్పరా, నయోమి ఏమి తనంతను తానే ఆమె యొక్క పొలమునకు వెళ్ళవాలి. పొలం అంటే ఇక్కడ ఆయన యొక్క సంఘానికి సాదృశ్యంగా ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఓ నయోమి ఆసక్తి కలిగినటువంటిదిగా ఆ పొలానికి వెళ్ళి ఆ పరిగెరుకోవాలని, ఆ వాక్యం వినాలని, ఆయన స్తుతించాలని, ఆయన్ని ఆరాధించాలని ఒక దాహం ఉంది. కాబట్టి చూడండి, ఆ నయోమితో చెప్పగా నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె పొలములోనికి వచ్చి చేను కోయవారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశవాడైన బోయాజు పొలము. ఆయన మనిషిస్తారు. అంటే ఈ రోజుల్లో చాలా పొలాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి, చాలా బోధలు ఉన్నాయి. కాబట్టి పిల్లారా, కాబట్టి మత్స్య సంఘాలకి కాదు కానీ, ఆ సంఘం ఈ సంఘం కాదు కానీ, బోయజు అనబడినటువంటి ఆ యొక్క అన్యురాలైనటువంటి రూతు ఆయన్ని యొక్క సంఘానికి, లేకపోతే సమాజమునకు, అంటే మెస్సీ యొక్క సమాజమునకు, మెస్సీకు చెందిన సమాజానికి వచ్చి ఆమె అనగా పొలములోనికే ఆమె వచ్చింది. ఆయన మనిషి. హల్లెలూయా. చాలా పొలాలు ఉన్నాయి కానీ ఆ పొలాలకు వెళ్ళలేదు. ఎందుకంటే ఆ పొలాల్లో ఉండే బోధలన్నీ కూడా ఏ బోధలు అంటే చక్కగా దువ్వే బోధలు. నువ్వు చాలా మంచోడివి, చాలా మంచిదానివి, నువ్వు చాలా గొప్ప, అలాగే ఎలాగంటే ఊగిపోతా ఉంటారు అనమాట. ఆ సంఘాల్లో దూవుతా ఉంటారు. నువ్వు భలే చాలా మంచి తెలివైన దానివి, నువ్వు మంచి జ్ఞానవంతురాలివి, నువ్వు అలాగా ఇలాగా దూవుతా ఉంటారు అనమాట. అక్కడ ఏమీ ఖండించరు, ఎలా ఉన్నా కానీ చెప్పరు. వాక్యానికి విరుద్ధంగా ఉన్నా కానీ, నిద్రమొత్తుతో ఉన్నా కానీ, ఐక్య విచారాలతో ఉన్నా కానీ ఏమి చెప్పరు. కాబట్టి అందుకనే కోళ్ళపారాల్లో కోళ్ళలాగా పెరిగిపోతుంటాయి, కోళ్ళపారాల్లో కోళ్ళులాగా పెరుగుతుంటాయి. అందుకనే ఆ కోళ్ళపారాల్లో కోళ్ళకి వాటికి తల్లిదండ్రులు ఎవరో తెలియదు. మీకు అర్థమైందా? ఈనాడు కూడా సంఘాల్లో కూడా సర్వశక్తిమంతుడిని ఎరగవు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు యెహోవా అని వాళ్ళకి తెలిసేమో కానీ ఒక్కడనే ప్రత్యక్షత ఆ సంఘానికి లేదు వాటికి. అందుకని ఆయన ఎరగవు. కాబట్టి నీవు ఇక్కడ నిజమైన వధువు ఏం చేస్తుందంటే, ఆత్మ ఉందంటే కదులుతుంది. నోరేం చేస్తా చెప్పండి, అది చల్లారిపోయింది అనుకోండి, అలా కూర్చొనే ఉంటుంది తప్ప కదలదు. కాబట్టి రూత్ అలా కాదు. ఆ సంఘంలోకి వచ్చి ఏం చేస్తుంది చెప్పండి, ఆ పొలంలోకి వచ్చి పరిగెవేరుకుంటుంది. వాళ్ళు కొయ్యగా కోస్తూ ఉన్నప్పుడు ఏమైపోతుంది చెప్పండి, కొన్ని పరిగా కొంత విడవబడతా ఉంటుంది అనమాట. అలాంటి విడవబడినటువంటి ఆ ధాన్యాన్ని అంతటిని కూడా, అంటే వాక్యాన్ని అంతటిని కూడా ఆమె ఏరుకుంటుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ యొక్క వాక్యముని ఏరుకుంటూ ఉందన్నమాట. అంతేగాని వచ్చి ఏదో ఒక చెట్టు కింద కూర్చోను, లేకపోతే ఏదో ఒక కుర్చీలో కూర్చోను, లేకపోతే ఏదో ఒక చిన్న గుడ్డ వేసుకొని కూర్చొని అలాగా ఆలోచించుకుంటూ వాళ్ళ కుటుంబాల గురించి, ఆ మోయాబు దేశస్తున్న బంధువుల గురించి, ఆ మోయాబు ప్రాంతానికి సంబంధించిన బంధువుల గురించి కానీ ఎవరెవరి గురించి ఆలోచించుకుంటా వాళ్ళందరిని వదిలి ఇక్కడికి వచ్చేసాను నేను నయోమితో, అంటే మా అత్తగారితో పాటు ఇక్కడికి వచ్చాను అని చెప్పి అవన్నీ ఆలోచించుకుంటా కూర్చొని లేదు ఆమె. మీకు అర్థమైందా? లేదు. కానీ ఆమె ఏం చేస్తాను చెప్పండి, పరిగా అంటే వాక్యాన్ని ఆ బద్ధకం లేకుండా చురుకుదనముతో ఆ వాక్యాన్ని ఆమె ఏరుకుంటుందంటే వాక్యాన్ని ఆమె సంపాదించుకుంటుంది.
వాక్యాన్ని ఆమె కూర్చుకుంటుంది ఆయన నామస్మరణ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావంటే ఆయన కోసమే పుట్టావు. నువ్వు ఆయన కోసమే పుట్టావు. నీ కార్యం, నువ్వు లేఖనాలు నెరవేర్చాలి, భర్తకు లోబడడం, పెద్దవాళ్ళని సన్మానించడం, భార్యని నీ శరీరాన్ని ఎలా ప్రేమిస్తావు అలా ప్రేమించడం, ఇవన్నీ పాటించడానికి నువ్వు వచ్చావు తప్ప వాక్యానికి లోబడడం, సర్వశక్తిమంతుని అందరికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించడం, ఇవన్నీ కూడా ఆయన నిజమైన వధువు. ఆ లేఖనాలు పాటించడానికే ఆమె జన్మించింది, ఆయన స్తుతించడానికి ఆమె జన్మించింది. కాబట్టి నేను 1000 ఏళ్ల పాలనకు వచ్చినా కూడా మొత్తుగానే ఉంటాను. మొత్తు నీకు ఎందువల్ల? తిండి వల్ల ఐక్య విచారం, ఏదో ఒక దాన్ని విచారిస్తూ ఉంటే మొత్తు ఇచ్చాను. ఈమెను మొత్తుగా ఉందా? లేదు. అలాగే తిండి బాగా తిన్నాం అనుకోండి, బాగా గొంతు వరకు ఖాళీ లేకుండా మొత్తుగా ఉంటుంది అన్నమాట. కొంచెం గ్యాప్ ఇవ్వు అన్నమాట, ఖాళీ ఇవ్వు, బాగా ఇక్కడ దాకా నిండిపోయేలాగా. అర్థమైంది మీకు? నిండిపోయేలాగా తిని మొత్తు మొత్తు స్తుతించమన్నా ఎక్కది నీకు. రూతు అలాగ లేదు, ఆయన నామరిస్తాను. ఎందుకంటే ఈ మాట ఎందుకు ఈ వర్తమానం తీసుకున్నానంటే, ఆమె అలా ఉంది కాబట్టి బోయేజుకి ఆమె మీద ప్రేమ కలిగింది. మొత్తుగా ఉండి, తిండిపోతురాలుగా ఉండి, బద్ధకంగా ఉన్నట్లయితే, నోరు తెరిచి స్తుతించలేని విధంగా ఉన్నట్లయితే, నేను అది చేస్తున్నా పర్లేదు అనుకొని ఎత్తబడతాను అనుకుని, ఇవన్నీ ఉంటేనే ఎత్తబడతాను, వీటన్నిటిలో ఉంటేనే ఎత్తబడతావు తప్ప మీటింగ్స్ వచ్చినప్పుడు అవి చేస్తున్నాం కదా ఏమండి, లేకపోతే మిగతా టైంలో బుధవారం, శనివారం, ఆదివారం ఏమిటి చేస్తున్నాం కదా, స్తుతించకపోయినా పర్లేదులే, పాటలు పాడకపోయినా పర్లేదులే, మహిమపరచకపోయినా పర్వాలేదులే, మోసపోతావసమ్మా. అన్నిటిలో ఉండాలి ఆయన నామం. అన్నిటిని కూడా ఏం చేయాలి చెప్పండి? పాటించాలా. నీకు తిరగబడ్డం వచ్చు కానీ భర్త మీదో, భార్య మీదో, పిల్లల మీదో, తల్లిదండ్రుల మీదో, అత్తల మీద, మామల మీద, కోడళ్ళ మీద, కొడుకుల మీద, వీళ్ళ మీద తిరగబడ్డం వచ్చు కానీ నీకు లోపడ్డం రాదు. కాబట్టి పిల్లారా, అలాంటి వాళ్ళు వధువు కాదు. వధువు అంటే, అందుకని వధువు అంటే ఒక రూతు వలె ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఆమె పొలంలోనికి వచ్చి చేనుకోయేవారు వెనుక పొలములో ఏరుకొనెను. తర్వాత ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశవాడైన బోయజుది. బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యావే మీకు తోడైండును గాక చేను కోయేవారితో చెప్పగా, వారు యావే నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా కష్టపడి పని చేస్తూ ఉన్నారు, శ్రమ పడుతూ ఉన్నారు. ఆ పొలంలో ఏం చేస్తారో చెప్పండి? పని చేస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లారా, ఆ పొలములో పని చేస్తూ ఉంటే, అంటే ఆ సంఘములో లేకపోతే సమాజంలో పని చేస్తూ ఉంటే, ఎందుకంటే దానికి వ్యవసాయకుడు ఎవరు చెప్పండి? ఆయనే. అప్పుడు ఆయన ఏమన్నాడు? వాళ్ళని చూడగానే ఏమన్నాడు? సర్వశక్తిమంతుడు మీకు తోడయుండును గాక. నిన్ను చూడగానే నాకు చెప్పాలనిపించాల. నువ్వు ఆయన స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, తగ్గించుకొని, దీనురాలుగా ఉండి, ప్రార్థనా పరురాలుగా ఉండి, మొత్తు లేకుండా చక్కగా ఆయన్ని పాటలు పాడుతూ మహిమపరుస్తున్నావు అనుకోండి, సర్వశక్తిమంతుడు మీకు తోడయుండును గాక అని ఏమండి చెప్తాడు. హల్లెలూయా. ఎవరైనా మీకేం చెప్తారు చెప్పండి? సర్వశక్తిమంతుడు మీకు తోడయుండును గాక. అప్పుడు వాళ్ళు కూడా అంటారు, మిమ్మల్ని ఆయన ఆశీర్వదించును గాక. ఎందుకంటే ఆయన ఆశీర్వదించబడితేనే, బోయజు ఆశీర్వదించబడితేనే పంట బాగా పండుతుంది, ధాన్యం కూడా సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. అదే గనక ఆ బోయజు ఒక మొత్తురాలుగా ఉన్నట్టయితే, మందంగా ఉన్నట్టయితే, ఏమంటే పరిగేరుకోకుండా చురుకుదనం లేకుండా, ఆయన పనులంటే స్తుతించడం అన్నా, ప్రార్థించడం అన్నా చురుకుదనం లేకుండా మొత్తురాలుగా ఉందనుకోండి, నీకు ఆయన తోడైండు కాక అని చెప్పడం.
ఏ మొత్తుగా ఎలా ఉన్నావేంటి? ఏరుకో పరిగా, నువ్వు ఎందుకు వచ్చావు అంటాడు ఆయన కూడా. నువ్వు ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నా పర్లేదులే, పరలోకి వచ్చేస్తావని చెప్పడం. ఎలా ఉన్నా పరలోకి వచ్చే పని అయితే మొత్తుగా ఉన్నా, ప్రార్థన చేయకపోయినా, స్తుతించకపోయినా, కనపరచకపోయినా, ఎలా ఉన్నా పరలోకి వచ్చే పని అయితే ఈ ఆరాధన అవసరం లేదు. మిమ్మల్ని నేను ఖండించాల్సిన పని ఉండదు, మీరు ఆరాధనకు రావాల్సిన పని ఉండదు, బైబిల్ చదువుకోవాల్సిన పని ఉండదు, పరిశుద్ధంగా నడవాల్సిన పని లేదు. ఎలా ఉండగలం వచ్చేస్తారు కదా. మరి ఎలా పడితే అలా ఉంటే రారు. అందుకే 20 లక్షల మందికి ఇద్దరే వెళ్ళారు. ప్రపంచం మొత్తం సువార్త ప్రకటిస్తే 8 మంది రక్షించబడింది. అందువల్ల ఎలా ఉన్నాయని తీసుకెళ్ళడు. నువ్వు ఎలా ఉండవో ఆలోచించుకో. ఎలా ఉన్నా నేను వాక్యం విని నా ఇష్టం వచ్చిండున్నా నేను వస్తానులే, పాస్టర్ గారు అలా అంటున్నారు కానీ నేను వస్తానని నాకు తెలుసులే నువ్వు అనుకుంటున్నావేమో, మోసపోతావు. బ్రహ్మపరచు ఆత్మ నీకు అలాగే మోసపోతుంది. అదొక రకమైన ఆత్మ అనమాట, నిన్ను మోసపరుస్తుంది అనమాట. నీలో ఉండి ఆ ఆత్మ ఏం చేస్తుంటే అని అలా అంటాడు కానీ వెళ్ళిపోతానులే, నువ్వు పర్లేదులే, ఎలా ఉన్నా పర్లేదు. వాడు నిన్ను బ్రహ్మపరిచి మోసం చేస్తాడు. అది పరిశుద్ధాత్మలాగానే పరిశుద్ధాత్మలాగే ఉంటుంది అనమాట. నకిలీ ఆత్మ అనమాట. నకిలీ ఆత్మ ఉందంటే నిజమైనది కూడా ఉన్నట్లు లెక్క. ఇప్పుడు నకిలీ డబ్బులు ఉన్నాయి అనుకోండి, నిజమైనవి కూడా ఉన్నాయని అర్థం. నకిలీ వస్తువులు ఉన్నాయంటే నిజమైనవి కూడా ఉన్నాయని అర్థం. నిజమైన ఆత్మ కలిగిన వధువు ఉంటుంది. ఆమె రూతు వలె ఆమె వాక్యములో ఆమె చురుకుగా ఆమె స్తుతిస్తూ మయంపరుస్తూ మొత్తుగా ఉండకుండా ఆమె ఎంతో ఉత్సాహంగా కనపడుతుంది. ఆయన సన్నిధిలో ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి అప్పుడు బోయజు కోయి వారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగుగా, కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవ్వనురాలు. ఆమె నేను కోయివారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండునని వారితో చెప్పి, కొంతసేపే, ఇంకా పొలంలోనే ఉందంట. అలాగా కొంతసేపే, ఇంకెప్పుడు ప్రార్థనలోనే ఉండేది నిజమైనది. కానీ నీకు మాత్రం మిగతా అన్ని కూడా ఎక్కువ మార్తలాగా, కానీ ప్రార్థనలో మాత్రం కొంతసేపే. ఆమె ఉదయం ఎప్పుడో వచ్చిందంట. అలా పరిగేరుకుంటా, ఏమండి అలా ఉంది ఆమె. ఆమె ఎంత ఆసక్తి కలిగి ఉంది, అంత ఆశ కలిగి ఉంది. కానీ అర్థమైందా? కానీ ఈ వధువు కాని వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? అలా ముందు వస్తారటి. టైం ఎంత అయింది? టైం ఉంది కదా. ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాం అనుకోండి, 10 గంటల నుంచి ఉదయాన్నే పని లేదనుకోండి, ఏదో వండుకొని టిఫిన్ చేసాం అనుకో, ఖాళీగా ఉన్నాం అనుకో, మంచం పడ్డం కదా, వచ్చి ప్రార్థనలో ఉండాలి. అలాగుండవు. ఏం పని లేదనుకో, ఇంటి దగ్గర ఉన్నావు అనుకో, ఎంత టైం? 12 గంటలు కదా ప్రార్థన, కొన్నిసార్లు 12:30 కదా, 11. అంతవరకు నేను పడుకుంటాను. 11 అయినప్పుడు లేపు, పడుకుంటా. అంతవరకు నేను నిద్రపోతాను అందాక అప్పుడు లేపు. ముందొచ్చి ప్రార్థనలు ఉంటే పాపమా? ఖాళీగా ఉన్నావు అనుకోండి, వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకోవచ్చు కదా నీకు. అంటే ఇక్కడ మాత్రం టైం పాటిస్తాం. ఇక్కడ మాత్రం ఏం చేస్తావు చెప్పండి? వచ్చి ఆరాధనలో పాల్గొనడానికి, ఆరాధన సమయం ఇవ్వడానికి టైం ఎన్ని గంటల ప్రార్థన అన్ని గంటలే ఉంటా. ఎందుకని? ఏమండి ఇంటి దగ్గరికి వెళ్ళి ఊరి మీద తిరగడము, లేదా ఖాళీగా ఉంటే పడుకోవడం, అది కాదు సుమా. ఆమె చూడండి, కొంతసేపు మాత్రమే. ఏదైనా తన పనులు ఏమంటే కొంతసేపు మాత్రమే, కానీ ఆమె ఆ పొలములోనే గడుపుతుంది. ఆయన నామనిస్తారు. ప్రార్థనల్లోను, పరిచర్యల్లోను, ఆరాధనలోను, కీర్తనలలోను, ఆమె పరిశుద్ధతలోను, ఆమె ఆ విధంగా ఆ పొలములో ఆయన సన్నిధిలో ఆమె
ఆ విధంగా గడుపుతా ఉంది ఆయన నామములో. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? కానీ ఈ నకిలీ వధువు దానికి ప్రార్థన మీద ధ్యాస ఉండదు. 11, 12 అయింది కదా అని, లేకపోతే ఉదయం ఆరాధన ఉందనుకోండి, పిల్లారా 8:30 కదా, సరే పావుగంట లేటుకి వెళ్ళి పర్వాలే. అదే ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి పనులకి ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, టైంకి ముందు వెళ్ళిపోతాం. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరని. మరి ఇక్కడ కూడా నీకు జీతం పోతుందని నీకు తెలుసా? వాళ్ళకి మాత్రం ఏం చేస్తావు చెప్పండి నువ్వు? ముందుగా రెడీ అయ్యి అక్కడ 8 గంటల పని అనుకోండి, 7:45కి అక్కడ ఉంటావు మీరు. లేకపోతే 7:30కి అక్కడ ఉండి అవి సర్దుతా ఉంటావు అనమాట. అక్కడికి వెళ్ళి చాలా కరెక్టరా, చాలా టైంకి వచ్చేస్తాడరా అంటే వాళ్ళంటే నీకు భయం. కానీ సర్వశక్తి మంత్రుడు నీకు భయం లేదు. ఆయనంటే నీకేమీ లెక్కలేదు. ఆయన అంటే భయం లేదు కాబట్టి వెళ్ళొచ్చులే, పోవచ్చులే, అంత కంగారు ఏముంది, పాటలు అయిపోకే వెళ్ళిపోవచ్చులే. ఏమండి, సర్వశక్తి మంత్రుడి భయం ఉందా నీకు? నిజమైన వధువు అలా ఉంటుంది. ఆయన నామములో ఆయన వాళ్ళకి వీళ్ళకి భయపడదు, కానీ ఆయనకు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయన ఏమనడో, నిన్ను వాక్యం ద్వారా సేవకుని ద్వారా మాట్లాడతాడు. నువ్వు పట్టించుకోలేదనుకో, టక్కన విడవబడతావు, నిజమైన వీళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు అర్థమైంది నీకు డైరెక్ట్గా ఏం చెప్పడం. అందువల్ల నీకేమి ఒకళ్ళు అనుకోండి డైరెక్ట్గా చెప్తారు. ఇక్కడ నీకు ఇక్కడ బైబిల్లో అక్కడ ఒక పనివాడు ఉన్నాడు. ఇక్కడ కూడా ఆయన వర్తమానికి ఏం చేస్తారు చెప్పండి, చెప్తారు నీకు. బోయేజ్ అంటే ఎవరు? యజమాని. కాబట్టి పిల్లారా, ఇప్పుడు కూడా మన యజమాని మెస్సయే ఇప్పుడు తన పొలము దగ్గరకి, తన పొలములోకి వచ్చి తన పొలములో పిల్లారా, బోయేజ్ ఎలాగైతే రూతు గురించి మాట్లాడాడు, ఇప్పుడు కూడా నిజమైన వధువు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అన్యురాలైన వధువు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి స్తుతించలేరు. అర్థమైందా మీకు? ఎవరైనా ఎదురా పని చేస్తున్నారు అనుకోండి, పరిచయం చేస్తున్నారు, ఏదైనా చేస్తున్నారు అనుకోండి, అందుకోలేరు. సహాయం చేద్దాం అనుకోరు. ఎవరైనా పైన తుడుతున్నారు అనుకోండి, లేదా కింద తుడుస్తున్నారు అనుకోండి, తుడుద్దాం, హెల్ప్ చేద్దాం అనుకోరు. టీవీలు చూసి సెల్ ఫోన్లో చూసి ఇంకా చూడడం వల్ల అలవాటు అయిపోయింది. మీకు అర్థమైందా? సెల్ ఫోన్లో ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, బాధపడుతున్నారు అనుకోండి, సెల్ ఫోన్లోకి వెళ్ళి నువ్వేమైనా సహాయం చేయగలవా? చేయలేవు. అలా చూస్తుంటాను. సెల్ ఫోన్లో అలా చూసి అలవాటు అయిపోయి ఎక్కడ కూడా ఎవరైనా ఏదైనా సెల్ ఫోన్లో కూడా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, కష్టపడుతున్నా, లేకపోతే ఏదైనా పని చేస్తున్నా ఏమి సహాయం చేయకుండా అలా చూస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే చేయలేము కాబట్టి. అదే అలవాటు అయిపోయి సమాజంలో కూడా ఎవరైనా కష్టపడుతుంటే, శ్రమ పడుతుంటే ఏమి చేయకుండా శోధ్యం చూస్తుంటాం అనమాట. ఈ సెల్ అలవాటు అయిపోయి నీకు చూసి ఇక మిగతా వాళ్ళకు కూడా నీకు అలాగే వధువు అలా ఉండదు. నిజమైన వధువు అలా కాదు. ఆమె చూడడానికి రాలేదు ఇక్కడికి, అర్థమైందా? చూసి పోవడానికి రాలేదు. ఆమె పరిచర్యలు, ఆయన కార్యములలో, ఆయన స్థుతులలో, ప్రార్థనలో, అన్నిటిలో కూడా ఆయన యొక్క పరిశుద్ధతలో, ఆయన యొక్క నీతిలో, ఆయన యొక్క యథార్థతలో, అన్నిటిలో కూడా ఆమె పాలిభాగస్తురాలు. ఆయన నమ్మనిస్తాడు. ఆ పొలములో రూతు ఎలాగైతే పాలిభాగస్తురాలయ్యిందో అదే విధంగా వధువు కూడా ఆ విధంగా ఉంటుంది తప్ప, ఏమండి, ఖాళీ చేతులతో ఖాళీగా వీళ్ళది. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అందుకనే బుద్ధి లేని కన్యకే ఆమె నిద్ర మొత్తుగా ఉంటుంది అనమాట. ఎప్పుడు చూసినా మొత్తు. అర్థమైందా? అలాగే బుద్ధి కలిగిన కన్యక చురుగ్గా ఉంటుంది. హల్లెలూయా చెప్పడం, ఆమెను చెప్పడం, స్తుతించడం, మహింపరచడం, ఏది చెప్తే అది. స్వరము
ఆమె ఎక్కడ అందులో మిగతా సమయంలో ఆమె మౌనంగా ఉంటుంది, గొడవల దగ్గర కూడా మౌనంగా ఉంటుంది. నేను వచ్చే బుధవారం దాని గురించి మాట్లాడతాను. మెసేజ్ చూడండి, ముళ్ళ కిరీటం పెట్టినా ఎన్ని పెట్టినా ఆయన మౌనంగా ఉన్నాడు. వర్తమానం బోధించినప్పుడు గట్టిగా బోధించాడు. నిజమైన వధువు కూడా గొడవలకి వీటికి మౌనంగా ఉంటది, కానీ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవదూతలోని కేకలేస్తా ఆయన నమ్మడిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అది నిజమైన వధువు. శ్రమల్లో ఓర్పు కలిగి సహనము కలిగి, పురుషుడు గాని స్త్రీ గాని, ఆయన వధువు అంటే పురుషుడు స్త్రీ అందరు కలిపే వధువు. అలాగా మౌనంగా అన్నిటిని కూడా ఏమండి భరించి సమస్త చింతలు ఆయనకు అప్పగించేసి ఆయన మయంపరుస్తూ ఉంటుంది అనమాట ఆయన వధువు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం ఆయన స్వరం తెలుస్తుంది. కానీ వధువు గారి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇంటి దగ్గర పిల్లల మీద వసే గీసే ఇది ఇచ్చినట్టు మాట్లాడడం, ఇంట్లో వాళ్ళని కూడా రెక్లెస్ గా మాట్లాడడం. సర్వశక్తి మంది పిల్లలు, ఆయన బిడ్డలతో మనం ఎలా మాట్లాడాలి? ఏమంటే సహోదరితో ఎలా మాట్లాడాలి? నువ్వు మర్యాదగా, గౌరవంగా, ప్రేమగా ఏమండి మాట్లాడాలి. కానీ ఇంటి దగ్గర ఎలాగ పడితే అలా ఉండి, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మౌనంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తా చెప్పండి? మౌనంగా, నోరు తెరవకుండా, స్తుతించకుండా, హల్లెలూయా అని చెప్పినప్పుడు చెప్పకుండా నోరును అలా కాపాడుకుంటుంది అనమాట. అలా కాపాడుకొని మూగు ముద్దులా ఉంటుంది. మూగు ముద్దు, మూగోళ్ళు ఎలాగైతే నోరు తెరవరో ఇక్కడ ఉండదు. అర్థమైందా? రెండు చేతులు ఎత్తి పైకి, రెండు చేతులు పైకి ఎత్తి స్తుతించమంటే స్తుతించు. రెండు చేతులు పైకెత్తడం వల్ల నువ్వే జయం పొందుతావు. హల్లెలూయా. నీకు రెండు చేతులు లేవు. అర్థమైందా? కాబట్టి పిల్లారా, ఈ బోయజు పొలంలోనికి వచ్చిన ఆమె చాలా చురుకుగా, చాలా ఏమండి పరిగెరుకొనడంలో ఒక ఆసక్తి కలిగినటువంటిదిగా ఆమె కనబడుతూ ఉంది. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుండినని వాడు చెప్పాను. అప్పుడు బోయజు రుతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలోనికి ఏరుకుని పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనిగత్తెల యొద్ద నిలకడగా ఉండము. ఆమెను గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఎవరు? ఆ పనివాడు. నీ గురించి కూడా ఒక సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగో ఆమె వస్తే చాలా బాగా ప్రార్థన చేస్తే, అలాగే అతడు వస్తాడు, బాగా ప్రార్థన చేసుకుంటాడు, ఏమండి ఆయన స్తుతిస్తూ మహింపరుస్తూ ఆయన పరిచయం చేస్తూ అని అలాగ ఒక మంచి సాక్ష్యాన్ని ఆ పనివాడు ఆమె గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. నీ గురించి కూడా ఎవరైనా మంచి సాక్ష్యం ఇవ్వాలి. బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, పాస్టర్ గారు రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేయమనగానే, ఓ మా ఆవిడ లేకపోతే మా భర్త ఎంత గట్టిగా నోరెత్తి స్తుతిస్తాడో, మహింపరుస్తాడో ఆ సాక్ష్యం ఉండాలి. కానీ నీకేం సాక్ష్యం లేదు. మొత్తుగా ఉంటావని తలదించుకుంటూ ఏమండి ఏదో ఆలోచించుకుంటా నిద్ర ముఖం వేసుకొని ఏమండి అలాంటి సాక్ష్యమా? ఋతు గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడు చెప్పండి? మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన నామమునిస్తారు. ఆమె ఉదయాన్నే వస్తని ఆమె మోయాబు దేశానికి సంబంధించింది అవన్నీ కూడా వదిలి ఆమె ఇక్కడ ఇజ్రాయెల్ దేశం వచ్చిందని, మనం కూడా అలాంటి వాళ్ళమే. మనం కూడా వచ్చి ఆయన నామంలో బాప్తిజం పొంది ఇజ్రాయెల్ అయ్యాం. ఆయన నామమునిస్తాం. అలే మెస్సీ పొలంలోకి వచ్చాం. అర్థమైంది మీకు? కాబట్టి ఒక మంచి సాక్ష్యము కలిగి ఉంది ఆమె ఒక మంచి సాక్ష్యము. ఆమె నోరెత్తి స్తుతిస్తాను, మహింపరుస్తాను. హల్లెలూయా. ఎంత రమ్యములో నయావి నీ నివాసములు, ఎంత సుందరమో నయావి నీ గుడారము, ఎంత రమ్యములో నయావి నీ నివాసములు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ రూతు ఆ విధంగా ఆ పొలంలోనికి వచ్చి
ఆయన్ని ఆ విధంగా పరిగెనుకున్నట్టు అంటే ఆ వాక్యమును నెరవేర్చుడు ద్వారా, ఆ వాక్య వినుడు ద్వారా, వాక్యమును ఏరుకొనుట అంటే ఆ యొక్క వాటిని పాటించుడు ద్వారా, అంటే ఆ స్తుతులు పొందుకుంది, ప్రార్థన, చక్కని పాటలు, ఇవన్నీ కూడా చేయడమే నువ్వు ఆ పరిగిని ఏరుకోడు ఆయన మనిషి. హల్లెలూయా. కానీ నువ్వు ఏరుకోకుండా వెళ్ళిపోతావు. తర్వాత చూడమ్మా, ఇంకా ఆయన చెప్తున్నాడు, ఆమె గురించి మంచి సాక్ష్యం విన్నాడు. మంచి సాక్ష్యం. నీకు అర్థమైందా? నీ గురించి నువ్వు కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఆమె మంచి సాక్ష్యాన్ని, చక్కగా పాటలు పాడుతుందని, చక్కగా వాక్యం వింటుందని, చక్కగా ఆయన స్తుతిస్తుందని, మహింపరుస్తుందని, ఆ చక్కగా లోబడే గుణం ఉందని, ఆ చక్కగా ఆయన కార్యాలు చేస్తని, ఆయన పనులు చేస్తుందని, చక్కగా ఆమె ఆ ప్రయాసపడుతుందని, ఆయన కోసం మంచి ఒక సాక్ష్యాన్ని ఆమె సంపాదించుకుంది. ఆమె ఏదో కొద్దిసేపే తప్ప ఎప్పుడు చూసినా కానీ పనుల్లో అన్నిట్లో కూడా పాటలు పాడుతూ, స్తుతిస్తూ, మహింపరుస్తూ ఆ విధంగా గడుపుతూ ఉంటుందని ఒక సాక్ష్యాన్ని ఆమె సంపాదించుకుంది. హల్లెలూయా. నువ్వు కూడా ఎప్పుడు పడుకొని ఉంటావును, నిద్రమొఖం వేసుకుని ఉంటావును. ఇంటి దగ్గర మాత్రం ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకోండి, మీ గురించి మీ వాళ్ళు అనుకుంటారు, అవును ఇది వర్తమానది మా ఆవిడ గురించే, మా ఆయన గురించే. నిజమే, ఇక్కడ మౌనంగానే ఉంటది మా ఆవిడ, ఇంటి దగ్గర మాత్రం బాగా నా మీద బాగా అరిచేస్తుంటది, బాగా కేకలేస్తుంటది, ఈ వర్తమానం ఆవిడ గురించే అనే సాక్ష్యం ఇస్తాడు నీ గురించి. మంచి సాక్ష్యం ఇవ్వడు. అయ్యా నీ భార్య గురించి సాక్ష్యం ఇవ్వయా అంటే ఏమిస్తాడు? ఇక్కడే మౌనం కూర్చున్నాం, ఇంటి దగ్గరేమో అరుస్తున్నాం, ప్రార్థన చేసుకుంటూ అరుస్తాం, ప్రార్థన రమ్మంటే అరుస్తుంటాం. సాక్ష్యం నీ భార్య నీ గురించి, ఒక నీ భర్త గురించి సాక్ష్యం ఏంటి? అయ్య బాబా ఆయన కానీ మన కోపం ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, నిద్రమొత్తాడు బాబు. అర్థమైందా? అలా సాక్ష్యం నీ భార్య నీ గురించి ఇవ్వకూడదు. ఒక మంచి సాక్ష్యము సంపాదించుకోవాలి ఆయన నామమున. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఓర్పు తక్కువ, సహనం తక్కువ, దీర్ఘశాంతం అసలు ఉండదు ఆయనకి. అలా మౌనంగా ఉంటాడు, కానీ కోపం ఎక్కిందంటే మాత్రం వెనక ముందు అలాంటి సాక్ష్యాలు సంపాదించుకోకూడదు, అలాంటి సాక్ష్యం చెప్పకూడదు. నీ గురించి మంచి సాక్ష్యము హల్లెలూయా సమాజంలో సహోదరుల మధ్య సంపాదించుకోవాలి ఆయన నామమున. హల్లెలూయా. చెడ్డ సాక్ష్యము కాదు. అందుకని ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఆ సాక్ష్యం అనేది తేలిక రాదు. ఆ సాక్ష్యం అనేది వాక్య ప్రకారంగా జీవిస్తేనే వస్తుంది తప్ప లేకపోతే ఆ సాక్ష్యము రాదు. వాక్య ప్రకారంగా నడవని వాళ్ళకి వాక్య ప్రకారంగా నడవనటువంటి సాక్ష్యమే వస్తుంది. నీకు అర్థమైందా? అలాంటి సాక్ష్యమే ఇక్కడ అక్కడ పనివాడు రూతు గురించి మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు ఆయన నామమున. అప్పుడు బోయజు రూతు ఏమన్నాడంటే, నా మాట వినుము, నువ్వు వేరొక పొలంలోకి వెళ్ళొద్దు, ఈ పొలంలోనే నువ్వు పరిగేరుకో, వేరే పొలంలోకి ఏరుకొని పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చటనే పనిగత్తెలతో నిలకడగా ఉండు. హల్లెలూయా. నిలకడగా, పనిగత్తెలతో నిలకడగా. చాలా మంది ఆ సంఘానికి వెళ్తారు, ఒకరు ఈ సంఘానికి వెళ్తుంటారు, ఇంకో సంఘానికి వెళ్తారు, ఎక్కడైనా మీటింగ్లు పెడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, మెక్లాలో మీటింగ్లు పెడితే అక్కడికి వెళ్తుంటారు, ఇంకో చోట మీటింగ్లు పెడుతుంటే అక్కడికి వెళ్తుంటారు. ఆత్మలన్నీ పొందుకొని వస్తారు, ఆ బోధలన్నీ పొందుకొని వస్తారు, ఆ దుర్బోధలన్నీ హృదయంలో ఎక్కించుకుంటారు. అర్థమైందా? ఆ చెడ్డ బోధలని విని అవన్నీ హృదయంలోకి ఎక్కించుకొని అలా పాడైపోతుంటారు. సత్యం మీద తిరగబడతారు కొన్నిసార్లు. ఆ విధంగా ఆ బోధనలు నమ్మి, దుర్బోధనలు నమ్మి, చెడ్డ బోధనలు నమ్మి ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లో వాళ్ళ మీద తిరగబడతారు కొన్నిసార్లు. ఎందుకు వస్తుంది అది? ఆ సంఘాల్లో ఉండే ఆత్మ తిరుగుబాటు చేయ ఆత్మ. బ్రహ్మం గారి కాలంలో, అయ్యగారి కాలంలో తిరుగుబాటు చేసిన సంఘాలు అవి. ఆ సంఘాల బోధలు వినడం వల్ల ఆ సంఘాల్లోని ఆత్మ నీకు పట్టేసి నువ్వు కూడా ఇంట్లో వాళ్ళ మీద, బయట వాళ్ళ మీద, లేకపోతే అందరి మీద కూడా నువ్వు తిరుగుబాటు చేయి దానివిగా ఉంటుంటావు. కానీ రూతు అలాగూ లేదు, ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అవన్నీ నీకు నిజం అనిపిస్తుంటాయి కాబట్టి ఆయన నమ్ముతుంటది. ఏదో ఒకటి అబద్ధాన్ని నమ్మి బైబిల్లో నిజాన్ని త్రోసేశారు. బైబిల్లో అబద్ధమే సత్యమని నమ్మి సత్యాన్నేమో అబద్ధమని త్రోసేశారు.
ఇజ్రాయిల్ కూడా అలాగే చేశారు. కాబట్టి అందుకనే పిల్లారా, మనము వేరే వేరే బోధలకి, వేరే వేరే సంఘాలకి వాటి దగ్గరికి వీటి దగ్గరికి మనం వెళ్ళకూడదు. అందుకని అదే చెప్తున్నాడు బోయేజు, ఈ పొలం విడిచి నువ్వు వేరే పొలంలోకి వెళ్ళొద్దు, నువ్వు దీన్ని విడిచిపెట్టొద్దు, నిలకడగా ఎక్కడే ఉండు, నీ మనసు నిలకడగా ఈ పొలం మీద పెట్టు, ఆయన పనుల మీద పెట్టు, ప్రార్థన మీద పెట్టు, వాక్యం మీద పెట్టు, పరిచయం మీద, తగ్గించుకోవడం మీద పెట్టు. అందరికంటే నువ్వు తగ్గించుకో, హెచ్చిస్తాడు ఆయన, నమ్మరిస్తాడు. మహిమ శరీరం ఇచ్చి ఆ రాజ్యంలో చేర్చుకుని అంత గొప్ప హెచ్చింపు అది. హల్లెలూయా, హల్లెలూయా. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యావే కొరకై జీవింపను, ఎలా నిర్లక్ష్యము లేచిరారమ్ము ఓ సోదరా, లేచిరారమ్ము ఓ సోదరి. అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అన్నిటిని భరించిరి, ఆత్మలు రక్షించిరి, అన్నిటిని భరించిరి, ఆత్మలు రక్షించిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యావే కొరకై జీవింపను, ఎలా నిర్లక్ష్యము లేచిరారమ్ము ఓ సోదరా, లేచిరారమ్ము ఓ సోదరి. చూడండి, ఆ ఎన్నో హింసలు, నిందలు అవన్నీ కూడా భరించాలి. అపోస్తులు ఏం చేశారంటే, సువార్త బోధించడానికి వెళ్ళారనుకోండి, ఇదిగో సువార్త బోధించడానికి వచ్చారని ఆ రోజుల్లో యోధామత సంబంధమైన వారు తృణీకరించేవారు, నిందలు మూపేవారు, తరిమేసేవాడు. అయినా కూడా సువార్త మానేవాడు కాదు, అవన్నీ భరించారు. అదే నిన్ను కనుక పంపిస్తే ఎవరైనా నిందలు మోపగానే, లేకపోతే ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, వాడి మీద గొడవ పెట్టుకొని, ఇంకా నేను సువార్త చేయను, ఏం చేయను, సువార్త వద్దు, మెస్ వద్దు, నాకేమొద్దు, ఈ మందిరం వద్దు, పరలోకం వద్దు, ఏమొద్దు, నాకు భరించే శక్తి లేదు నీకు, నేను సువార్త మానేసి కూలి పనికి వెళ్ళిపోతా, పాసి పనికి వెళ్ళిపోతా, పొలం పనికి వెళ్ళిపోతా అంటావు. చావంటే అన్ని భరించాల. నేను పరిచర్యకు వచ్చాను, వచ్చినప్పుడు ఎన్నో నిందలు వచ్చాను, మా ఊరోళ్ళు ఎన్నో నిందలు, ఇక్కడ ఎన్నో నిందలు, ఆయన అన్ని భరించి 30 సంవత్సరాల నుండి ఇక్కడే నిలబడ్డా. ఆయన నామరిస్తాను. హల్లెలూయా. అవన్నీ భరించాల, తెలిసి తెలియక, వాడికి అర్థం కాక అన్యులు మత్స్యాగ సంఘాలు ఏవేవో అంటారు, కానీ సువార్త చేయడానికి ఓర్పు సహనం లేని పనికిరారు, భక్తికి కూడా పనికిరారు వాళ్ళు. ఓర్పు సహనం అంటే కలిగి అన్ని భరించగలగాలి. ఎలుపల ఇంట్లో కొన్నిసార్లు బయట వాళ్ళందరూ కూడా శత్రువులు మారినా, దావీదు చూడండి, అటన్నిటిని కూడా భరించి నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఈ ఓర్పు సహనం లేదు, భరించలేని వాళ్ళే, నేను అడవులకు పోతా, ఈ లోకం వద్దు, కుటుంబం వద్దు, నాకేమొద్దు, నేను సన్యాసిగా మారిపోతా, జోలు తగిలించుకొని సువార్తనే ఊరి మీద తిరుగుతా, ఇంటికి రానిక అనేవాళ్ళు ఉంటారు చాలా మంది. భరించలేక, ఓర్పు లేక, ఇవన్నీ భరించలేక కష్టాలు భరించాలి, శ్రమలు భరించాల. అన్ని భరిస్తేనే పరలోక రాజ్యం వస్తుంది. ఇరుకు మార్గం అంటే అదే, పూర్వ పాన్పు కాదు. ఎక్కడ ఎవరు నిందలేయకుండా బాగా నమ్మేవాళ్ళు ఉంటే నన్ను అక్కడ పంపించండి, నేను చేస్తాను. ఎవరు నిందలేసేవాళ్ళు, తనబోయేవాళ్ళు, తిట్టేవాళ్ళు ఉంటే అక్కడ పంపకండి నన్ను అంటే నువ్వు అసలు సేవకే పనికిరావు. అర్థమైందా మీకు? హల్లెలూయా. కాబట్టి రూతు ఏం చేసింది చెప్పండి? ఎంతో ఓర్పు కలిగి, సహనము కలిగి,
ఎన్నో వచ్చినా కానీ ఆమె ఎన్నో మాటలు వచ్చినా కానీ భరిస్తూ ఆయన యొక్క పని చేస్తూ ఒక సాక్ష్యాన్ని సంపాదించుకొని అప్పుడు బోయజ్ అంటాడు, నీ పొలాన్ని విడిచిపెట్టొద్దు, ఎందుకంటే ఆ సాక్ష్యాన్ని బట్టి చెప్తున్నాడు. ఇదిగో నీ పొలం నుండి వేరే పొలంలో నువ్వు, వేరే సంఘానికి నువ్వు వెళ్ళొద్దు, వేరే బోధలేవి నువ్వు నమ్మొద్దు. హల్లెలూయా. ఆమె ఎన్నో హింసలు భరించింది, శ్రమలు భరించింది, నోరు తెరవలేదు. అర్థమైందా? నోరు తెరవలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వైతే సువార్త పంపించావు అనుకోండి, ఉదాహరణకి నీకు ఓర్పు సహనం తక్కువ, కోపం ఎక్కువ అనుకోండి. ఏమ్మా ఇటు వచ్చారు సువార్త చేయడానికి, పత్రికలు ఇవ్వడానికి ఇలా వచ్చారేంటి, ఎలాడా అనగా నీ కోపం వచ్చేసి వాళ్ళు నాలుగు బాధ వచ్చేస్తాను, నాలుగు తల్లి వచ్చేస్తాను. ఎలాంటి పనికొస్తారా? ఎలాంటి వాళ్ళు? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి భక్తి అంటే. నువ్వు అందువల్ల ఈ మిగతా సంఘాల్లో అయితే అవన్నీ ఉండవు, కానీ అవన్నీ భరించి అవన్నీ కూడా ఓర్చుకొని సహనముతో నీవు ఈ వర్తమానాన్ని వదిలిపెట్టకుండా, ఈ సంఘాన్ని విడిచిపెట్టకుండా, ఈ సహవాసాన్ని వదిలిపెట్టకుండా, నువ్వు వేరే సహవాసాలకు వెళ్లకుండా, ఎన్ని హింసలు వచ్చినా శ్రమలు వచ్చినా ఓర్పుతో సహనముతో ఆయనలోనే కొనసాగాలి. ఆయన నామమున. హల్లెలూయా. నీకు మోక్షరాజ్యం కావాలనుకుంటే, ఆ పరలోక రాజ్యం శాశ్వతమైనది కావాలనుకుంటే అన్నిటినీ నీవు భరించాలి. హల్లెలూయా. ఎందుకంటే భర్త చనిపోయాడు, ఎన్నో అని ఉండొచ్చు, అయినా కూడా ఆమె ఓర్చుకుంది. ఆయన నామమున. తర్వాత చూడండి, వారు కోయు చేను కనిపెట్టి వారు వెంబడించము, నిన్ను ముట్టుకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించాను. నీకు దాహమగునప్పుడు నీ కుండలెత్తుకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పిన. అంటే ఇంకా ఆ బోయజు వచ్చి ఆమెకి మేలు చేస్తారు. అప్పటి వరకు ఆమె పనివారి కింద ఉంది. అలాగే వధువు కూడా 7వ దూత కింద ఉంది. రూతు ఎలాగైతే ఆ యొక్క పనివారి కింద ఉందో, ఈ వధువు కూడా ఈ లౌదీయ సంఘ కాలంలో 7వ దూత. ఈ 7గురు కూడా పనివారు, కానీ 8 యజమాని. ఆయన చేతిలోనే 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు యజమాని వచ్చి ఆయన ఇదిగో ఆయన మీకు తోడయుండును గాక. ఆ సాక్ష్యము సంపాదించుకున్నటువంటి వృత్తితో చెప్తున్నాడు తప్ప మిగతా వాళ్ళతో చెప్పడం లేదు. అమ్మా, నీ పొలాన్ని విడిచి వేరే పొలానికి వెళ్ళొద్దు, ఇంకా యవ్వనస్తులు నిన్ను ముట్టకూడదని నేను వారికి ఆజ్ఞాపించాను. సాతాను కూడా నిన్ను ముట్టకూడదని ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆయన నామమునిస్తాడు. అందుకనే ఎర్ర సముద్రాన్ని ఇజ్రాయేలును ముట్టకూడదని ఆజ్ఞాపించినప్పుడు ఎర్ర సముద్రము చీలిపోయింది. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. అలాగే దయ్యాలకు కూడా, అలాగే ఆనాడు ఐగుప్తు సైన్యమునకు కూడా ఆజ్ఞాపించాడు ఇజ్రాయేలును ముట్టకూడదని. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ బోయజు ఆమె పట్ల ప్రేమను చూపిస్తున్నాడు. అందుకని ప్రేమగా మాట్లాడుతున్నాడు. మేలుకరముగా మాట్లాడమే, ప్రేమగా మాట్లాడు. అర్థమైందా మీకు? మేలుకరంగా మాట్లాడమే ఏమండి ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. ఆమె యొక్క క్షేమాన్ని కోరుతున్నాడంటే అదే నిజమైనటువంటి ప్రేమ. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. ఒక నాశనాన్నో పతనాన్నో కోరుకునేది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ నిన్ను హింసించినా, శ్రమ పెట్టినా, బాధ పెట్టినా వారు క్షేమంగా ఉండాలని వాళ్ళు దీవించే విధంగా ఉన్నామంటే అది నిజమైన ప్రేమ. ఆయన నామమునిస్తాడు. కాబట్టి ఈమె నిజమైన ప్రేమ ఉంది ఈమెలో. ఆ బాయ్స్ లో కూడా ఏమో చెప్పండి, నిజమైన ప్రేమ ఉంది. అందుకే నిజమైన ప్రేమ ఉంది కాబట్టి ఆమె వాళ్ళ అత్తగారితో పాటు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎక్కడ కూడా మనం చూసినట్లయితే బోయజ్ అదే చెప్తూ ఉన్నాడు, యవ్వనస్తులకి నేను ఆజ్ఞాపించాను, నీ దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పి. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. ఆయన పనివారు చేదిన నీళ్లు అది ఆయన వాక్యమే. వాక్యమే శిరస్సు కాలు వరకు. హల్లెలూయా, హల్లెలూయా. దాహం వేసినప్పుడు చూడండి అన్ని కూడా మేలు చేస్తున్నాడు. ఆయన పరిగెరుకోమని చెప్పాడు, వేరే దానికి వెళ్ళొద్దని చెప్పాడు. పనివారికి కూడా
ఈమెకి పరిగెని ఇంకా వదిలిపెట్టండి, ఇంకా ఎక్కువ తీసుకునేలాగా. చూసారా? అంతేగాని బెగబట్టడం కానీ, ఒరే ఎక్కడుండో వచ్చి పరిగెంత తేలిపోతుందిరా తోసి అని ఆవిడ తోసేసి, కుళ్ళు బుద్ధి వాళ్ళు ఉంటారు కొంతమంది, అప్పుడు ఉంటారు ఇప్పుడు ఉంటారు, వారం లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఆమె పరిగె వదలకుండా, బెగబట్టి విడవకుండా, ఆ నీళ్ళు ఇవ్వకుండా రకరకాలుగా చేసేవాళ్ళు ఉంటారు. కుళ్ళోళ్ళు, కుళ్ళు మొగ్గు వేసుకొని ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి చేశాడు బోయజు. అలాంటి వాళ్ళు, అలాంటి పనులు చేసేవాళ్ళు అందరూ కూడా ప్రేమ లేని వాళ్ళు. ప్రేమ లేని వాళ్ళు ఇంకో సంఘానికి వెళ్ళిపో, ఇంకో పొలానికి వెళ్ళిపో. ఏమండి, ఇది మా పొలం, ఇది నాది అనడా? ఆమె అన్యురాలు. హల్లెలూయా. ఒక సంఘం ఉందంట, విన్నాను ఒక పాస్ట్ గా. ఆ సంఘంలో కంటే వాళ్ళ పోలే రావాలంట. ఏ నెలలో ఉంటే భయపెట్టి, ఈ సంఘంలో మీరు రాకూడదు తరివేసేస్తారంట. అలాంటి పనికిమాల సంఘాలు ఉన్నాయి చాలా సంఘాలు. కొలగజ్జున్నోళ్ళు ఉంటారు కొంతమంది, పిచ్చిన్నోళ్ళు ఉంటారు కొంతమంది, పనికిమాలోళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి పనికిమాలోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇవన్నీ రాళ్ళు వెళ్ళిపో, ఇది ఇజ్రాయిల్లో ఉండాలి, పొలంలో పరిగెరుకోవాలా, నువ్వు మోయాబు రాళ్ళు వెళ్ళిపో. అసూయ పరులు, ఓరవ లేని వాళ్ళు, అలాంటి కుళ్ళిపోతులు ఉంటారు చాలా మంది. అర్థమైందా మీకు? బోయజ్ అలా చెప్పలేదు, ఆయన నామస్తే. హల్లెలూయా. అమ్మా, నువ్వు ఇక్కడికి వస్తూ ఉండమ్మా, వాక్యం వింటూ ఉండమ్మా, ప్రార్థన చేసుకుంటూ ఉండమ్మా, పరిగెరుకోమ్మా. కావాలంటే నేను ఎవరు అనుకునేదని అంటుంటే నాకు చెప్పు. ఇదిగో వాళ్ళు వీళ్ళు ఏమనొద్దు, ఇదిగో ఈ రూతుని ఏమనొద్దు, వాళ్ళందరికీ చెప్పాడు ఆయన. నువ్వు జాగ్రత్తగా చేసుకో, ప్రార్థన చేసుకో. అలా ప్రేమకు వచ్చిన వాళ్ళతో నువ్వు ఆ విధంగా ఉండాలి. హల్లెలూయా. ఏం మాట్లాడు, మూగుముద్దుల్లా ఉండకూడదు, ప్రేమ కనపడాలి మాటల్లో. నీకు అర్థమైందా? ప్రేమ కనబడాలి. ఎవరో సహోదరుడు వచ్చాడనుకోండి, వాళ్ళు ఎవరు వచ్చారనుకోండి, ఎవరు వీళ్ళు వచ్చారు కొత్తగా రాని ఇక్కడే. అర్థమైందా? పొలాల మీద మనసు పెట్టుకుని, పరిగి మీద మనసు పెట్టుకుని, వేరే వాళ్ళు ఎవరు కూడా ఏరుకోనియకుండా రానియకుండా ఈ దయ్యం పట్టిన వాళ్ళు, సాతాను సంబంధులు ఆ విధంగా చేసేవాళ్ళు చాలా. వాటిని కోరుకొని, వాళ్ళు భూ సంబంధమైన వాటిని ప్రేమించేవాడు, లోక సంబంధమైన మందిరాలని లేకపోతే లోక సంబంధమైన వాటిని, వస్తువుల్ని, వాటిని ప్రేమించేవాళ్ళు, వాటి మీద మనసు కలిగిన వాళ్ళు ఎవరిని కూడా ఏం చేయరు చెప్పండి? వాటి మీద ఒక ఆశ కలిగినటువంటి వారు వేరే వాళ్ళు ఎవరు కూడా రానికుండా చేస్తుంటారు అన్నమాట. ఇదేం మనసు కలిగి. ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదంలో పడిపోతారు. బోయజు లాంటి మనసు ఉండాలి. ఆయన నామరిస్తాం. హల్లెలూయా. నువ్వు లెక్క అప్పగించాల్సి వస్తాయి ఆత్మల గురించి. మీకు అర్థమైందా? ప్రేమగా చూడండి ఎలా మాట్లాడాడు. పొలంలోకి వచ్చినటువంటి ఒక అన్యురాలైన ఒక స్త్రీకి వాళ్ళందరూ ఇజ్రాయెల్ కంటే ఎక్కువగా ఆ రూతుతో బోయజు మాట్లాడాడు. ఎంతో ప్రేమగా మాట్లాడాడు. చూడండి, నీకు కావాలంటే అమ్మా నీళ్లు కావాలంటే తీసుకో, ఇదిగో అక్కడ నీళ్లు ఉన్నాయి తాగు, ఇదిగో అక్కడ ఆహారం ఉంది నువ్వు తిను, అక్కడ కుర్చీ ఉంది నువ్వు కూర్చో. ఏమండి, ఎంతో ప్రేమగా వచ్చిన వారితో కూడా నువ్వు ఆ విధంగా ప్రేమగా మాట్లాడమ్మా, నీ గురించి విన్నానమ్మా, ఇదిగో సహోదరుడు చెప్పాడు, ఆ సహోదరి చెప్పారు, ఆ పాస్టర్ గారు చెప్పారు, మీరు ఎన్నో శ్రమలు పడ్డారంట, ఎన్నో బాధలు పడ్డారంట, ఆయన కోసం ఎన్నో వదిలిపెట్టారంట, ఆయన కోసం మీరు ఎంతో ప్రయాసపడ్డారంట, మీ గురించి విన్నామమ్మా, మీరు ఈ మందిరాన్ని తప్ప ఎక్కడికి వెళ్ళొద్దు, మందిరం మానొద్దు, బుధవారం శనివారం ఏమి మానొద్దు, నువ్వు వస్తూ ఏనాడని నీ నోటితో చెప్పావా? వాళ్ళు రాకుండా ఉంటే బాగుండు, వీళ్ళు రాకుండా ఉంటే బాగుండు అని అనుకోకూడదు మనం. నీకు అర్థమైందా? అనుకున్నావు లేదు నాకు తెలియదు, కానీ అనుకుంటే నువ్వు దోషమే. కాబట్టి అలాగా వచ్చిన వారితో నువ్వేం మాట్లాడాలి చెప్పండి? ప్రేమ మాట్లాడాలి. అంతేగాని ఇంకా నువ్వు నీ భర్తలో ఎవరు రెచ్చగొట్టకూడదు. చూసావా వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు. అర్థమైందా? ప్రేమ
వచ్చిన వారి పట్ల ప్రేమ. నన్ను ప్రేమించిన నా మాటలు గైకొనమని మెస్సయ్యా పలికెను. నన్ను ప్రేమించిన నా మాటలు గైకొనమని మెస్సయ్యా పలికెను. నా వాక్యమందు నిలచిన వారే నా శిష్యులను తెలిపేను. నా వాక్యమందు నిలచిన వారే నా శిష్యులని తెలిపేను. నా శిష్యులని తెలిపేను. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల సహోదరుడు సంబంధించిన వారు, నాకు సంబంధించిన వారు, సహోదరుడు సంబంధించిన వారు ఎవరు వచ్చినా కానీ వాళ్ళను బోయజు ఎలా ప్రేమ చూపించాడు వారి పట్ల వాళ్ళకి ప్రేమ చూపించాలి తప్ప వాళ్ళకి సంబంధించిన వాళ్ళరా, వీళ్ళకి సంబంధించిన వాళ్ళరా, పాస్టర్ గారికి సంబంధించిన వాళ్ళరా, సహోదరికి సంబంధించిన వాళ్ళరా, సహోదరుడు సంబంధించిన వాళ్ళరా అని ముఖం తిప్పుకోవడం, ఒక మాట మార్చుకోవడం, మాట్లాడుకోవడం, తృణీకరించడం, కసరడం, విసరడం నువ్వు చేసినట్లయితే ఆత్మల గురించి నువ్వు లెక్క అప్పగించాల్సి వస్తే నువ్వు పరలోకం పోగొట్టుకోవడమే కాదు, ఆ ప్రేమించిన దానిని బట్టి, ఎందుకంటే ప్రేమ కలిగిన ప్రేమ ద్వారా నువ్వు పరలోక రాజ్యాన్ని చేరగలసు తప్ప సహోదరుడు నువ్వు ప్రేమ చూపించకుండా బోయజు చూపించినప్పుడు ప్రేమ నువ్వు ఆ కొత్తగా వచ్చిన వారు లేకపోతే సమాజంలో సహోదరుల మీద చూపించకపోయినట్లయితే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. లోకాన్నంతా సంపాదించుకొని నువ్వు నరకానికి పోతావు తప్ప ఏం ఉపయోగం. అలాంటి ప్రేమ బోయజు ఎలా మంచి ప్రేమ, అలాంటి మెస్సయ్య ప్రేమ. ఆ పొలంలోకి వచ్చిన వారిని అమ్మా నువ్వు వేరే సంఘానికి వెళ్ళొద్దమ్మా, ఎక్కడికి వెళ్ళదు, ఇది సత్యం, దీన్ని నమ్మండి. ఓ నీకు కావాలంటే నీళ్లు తాగు, కావాలంటే కూర్చో, నువ్వు ఎప్పుడైనా వచ్చి నేను అదే చెప్తాను, మీరు 2 రోజులు 3 రోజులు వచ్చి ప్రార్థన చేసుకోండి, ఎప్పుడైనా రండి. మీకు అందుకోసమే ఇవన్నీ కూడా. రేపు నేను నిర్దోషిగా నిలబడతాను, ఎందుకంటే ఏ లోటు లేకుండా చేయడమే. మీరు రేపు రోజున మేము వచ్చి 2 రోజుల నుండి ప్రార్థన చేసుకుందాం అంటే అది లేదు ఇది లేదు అని అనుకోవచ్చు. నేను వాస్తవానికి మనకి ఎందుకంటే నాకు వంటగది బాగా నీట్గా చేయించాలని ఆశ అనమాట. కిందది ఏదో అప్పుడు అవసరాన్ని బట్టి తాత్కాలికంగా ఏదో చేసాం, ఆ రేకు పెట్టి, కానీ అది మంచిగా ఉండాలని ఆశ అనమాట. ఎవరైనా వచ్చినా కూడా ఘనంగా ఉండాలి, మందిరం కదా, మనం పాకల్లో అట్లు ఇట్లయితే అడ్డు పెట్టుకొని చేసేసుకుంటారు. కానీ మందిరం కాబట్టి అప్పుడు ఏదో అవసరాన్ని బట్టి ఏదో అలా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అలా కాదు, అది గతం కథ, దాని గురించి వదిలేసేయండి. కానీ మంచిగా అంటే మనకి ఇప్పుడు అంత డబ్బులు లేవు, కాబట్టి పైన పెట్టుకుంటే బాగుంటుంది నాకు ఆశ. ఆ పైన పెట్టుకుంటే బాగుంది నా తలంపు, ఆశ కాదు నా తలంపు. ఎందుకంటే నాకు తెలుసు కిందకి తేవాలన్నా పైకి తేవాలన్నా ఇబ్బందే, కానీ మనకు పరిస్థితి అని చెప్పండి లేవు, అందుకని అలా చెప్పాను. కానీ మీరు కూడా ప్రార్థన చేయండి. ఒకవేళ మనకి, ఎందుకంటే నేను ఆ పరిస్థితిని బట్టి అది వంటగది అనేది నీట్గా చక్కగా ఉండాలని నా అభిప్రాయం అన్నమాట. కాబట్టి మనకు అవన్నీ చేయడానికి ఇప్పుడు ఏమేమి చెప్పండి, డబ్బులు. అందుకనే పైన అయితే అన్నాను. కాబట్టి మీరు కింద అయితే బాగుంటుంది, అది నాకు కూడా అభిప్రాయమే. కానీ అలాగనుకుంటే మీరు కూడా ఆయన కార్యంలో పాలు పొందితే మీరు కూడా అప్పుడు మన కింద కూడా చిన్న వంటగదిలాగా ఆయన ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ప్రార్థన చేయండి, ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన ముందు ఇంకోటి ఏంటంటే పిల్లారా, ఈ చివరి సమయంలో ఉన్నాం కాబట్టి మీరు ఎక్కువగా దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి, ప్రార్థన చేయండి. డబ్బు గురించి కూడా మనం ఎక్కువ ఆలోచించకూడదు, ఆయన గురించే మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మన యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టే పైనుండి అయితే కొంతకాలం మన పైన అన్ని కూడా సౌకర్యంగా ఉన్నాయి, కింద అంత లేదు. కానీ మనం అలా సమకూడేలాగా ప్రార్థన చేయండి, ఆయన నామమున ఇస్తాం. హల్లెలూయా. కింద బాగుంటుందని అభిప్రాయం మంచిదే, కానీ మనకేం కావాలి చేసుకోవడానికి. అందువల్ల అభిప్రాయం మంచిదే అని చెప్తాం, నేను చెప్తాను, మీరు చెప్తాను, అందరూ చెప్తాం. కానీ వచ్చేటప్పటికి సహాయం చేసేవాళ్ళు ఉండరు, చెప్పేవాళ్ళు సలహా ఇచ్చేవాళ్ళు బాగానే ఉంటారు, అవునా కాదంటారా? కానీ దానికి ఏం కావాలి చెప్పండి, సహాయం చేసేవాళ్ళు ఉండాలి. దాని గురించి కూడా మీరు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, ఆయన నామమున ఇస్తాం. కాబట్టి నిర్దోషిగా ఉండడం కోసమే అలాగే వచ్చిన వారిని ఇదిగో ఎప్పుడైనా మీరు వండుకొని ఏదైనా ఫ్రీగా నేను వదిలేస్తాను, అవునా? నేను వాటి వంక కూడా చూడను, ఏ అసూయ కానీ ద్వేషం కానీ నాకు ఏమి ఉండదు.
నేను బాగుండాలి, రాజ్యానికి రావాలి, వాళ్ళ ఆరాధనలో పాలు పొందాలి, అందరూ కూడా కలిసి చక్కగా ఏకముగా ఆయన ఆరాధిస్తూ ఎత్తబడాలని కోరుకోండి. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఈ ఉన్నందువల్ల ఆనందము, ఈ లేనందువల్ల ఏదో బాధ అనేది కాదు. కానీ నాకు ఆనందం ఏంటంటే లేఖనానికి 66 సరిపోయింది అనేది ఒక ఆనందం. ఆయన నామరిస్తారు. దినము జాము అలాగే సమాజంలో వచ్చే వాళ్ళకి అన్ని కూడా సౌకర్యవంతంగా ఏర్పడుతున్న ఒక ఆనందం. ప్రేమ అన్ని కూడా ఇదిగో వాటర్ అక్కడ ఉన్నాయి, ఇదిగో వాళ్ళకి ఇది, వాళ్ళకి అది, అన్ని కూడా అది ప్రేమ. నువ్వు కూడా వచ్చిన వారికి అలా ప్రేమగా ఉండాలి. ప్రేమ బోయజు చూడండి, ఆ రూతు మీద ఏం చూపించాడు చెప్పండి? ప్రేమ చూపించాడు. అందుకనే నేను ప్రతి శనివారం కూడా ప్రేమ గురించి చెప్తున్నాను. అంతేగాని వచ్చిన వాళ్ళను ప్రేమించకుండా వాళ్ళు రెండోసారి ఏమండి మందిరానికి వచ్చేలాగా చేయాలి తప్ప వాళ్ళు మందిరాన్ని మానేసేలాగా చేయకూడదు. మీ ప్రేమ లేకపోతే ఏమైపోతారు? నేను ఏ ఒక్కరి గురించి చెప్పడం లేదు, అందరూ ప్రేమ కలిగి ఉండాలని చెప్తున్నాను. వచ్చిన వారి పట్ల రూతుని ఎలా ప్రేమించాడు బోయజు, ఆమె సాక్ష్యం ఇచ్చింది. చదువుదాం తర్వాత. ఆయన నామనిస్తారు. పరిగేరుకోమ్మా, తినమ్మా, ఆరాధన చేసుకో, ప్రార్థన చేసుకో. లేకపోతే కాసేపు విశ్రాంతి తీసుకుంటావా, లేదా పైన తీసుకో, లేదా పక్కన తీసుకో, ప్రార్థన చేసుకో. ఏమండి అలా మంచిగా మాట్లాడాలి, మేలుకరంగా మాట్లాడాలి. అంతేగాని వాళ్ళు ఎలా వెళ్తుంటే ఇలా ఒక చోట తిప్పడం, ఏమండి ఏదైనా కుళాయి వాడుకుంటే బుర్ర తిప్పేయడం, ఎవరైనా పైకి వెళ్తుంటే బుర్ర తిప్పేయడం, అసూయపడి వాళ్ళు కూర్చుని బుర్ర తిప్పడం. ప్రేమ నువ్వు లెక్క అప్పగించాల్సమా, ప్రమాదంలో పడతావు. సర్వశక్తి ముందు ఊరుకోడు. శిక్షలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకుని పడిపోతావు. ఆయన విరోధంగా కనుక నువ్వు నడిచినట్లయితే నువ్వు అనుకుంటున్నావు, ఆయన ఊరుకోడు. ఆయన పిల్లలను ప్రేమించకపోతే, ఆయన విలువైన రక్తం ద్వారా సంపాదించుకొని వారిని నువ్వు విలువ లేకుండా తృణీకరిస్తూ, ఏమండి నువ్వు అసహించుకుంటూ ముఖం తిప్పుకుంటూ ప్రేమ లేకుండా ఉండవుంటే నిన్ను మొత్తుతాడు ఆయన. నేనేం చేయను, వాళ్ళు కూడా ఏం చేయరు. సర్వశక్తి మంత్రులు ఏం చేస్తాడు చెప్పండి? నీకు సమాధానం లేకుండా చేస్తాడు. నీ హృదయం దయ్యాన్ని వదిలేస్తాడు అంతే. నిన్ను అర్థమైందా? గందరగోళం అయిపోతారు, భయంకరమైన పరిస్థితులు పడిపోతారు. అలాంటిది రాకుండా ఉండాలంటే ప్రేమించు నువ్వు అంతే. బోయజు వల్ల మారు. బోయజు రూతు పట్ల ఎలా ఉన్నాడో అలా మారాల్సింది. ఆయన నామరిస్తాం. నువ్వు వాళ్ళు రావద్దు వీళ్ళు రావద్దు అని అన్నా లేదు. అర్థమైందా? నువ్వు రావాలయ్యా, మీరు రావాలి. సహోదరి రా, నువ్వు మందిరానికి రా, నువ్వు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయం ఆయనకు తెలుసు, నీ ఆలోచన ఆయనకు తెలుసు. ఆయన నేను ఎప్పుడు కూడా నేనేం చేస్తానంటే ఆయనే చూసుకుంటాడు, వదిలేస్తుంటాడు. ప్రతి ఆయనే చూసుకుంటా ఉంటాడు, ఆయనే చూసుకుంటా ఉంటాడు. కాబట్టి పిల్లలు, అందుకనే నువ్వు ఆ ప్రేమ కలిగి లేకపోతే ప్రమాదంలో పడిపోతావు. హల్లెలూయా. ఆయనకు వచ్చేవాళ్ళు సరిగ్గా ప్రార్థన చేసుకొని వచ్చేవాళ్ళు మొరపెట్టుకోవాలనుకుంటారు, ప్రార్థన చేసుకోవాలనుకుంటారు. నువ్వు చేసుకోలేకపోతే, వాళ్ళు ఆయన సన్నిధి మొరపెట్టుకోకపోతే అది ఆయన చూస్తాడు, నిన్ను ముత్తుతాడు. ఆయన వాళ్ళు చేసుకుని కూడా చేసావు కాబట్టి, పాటలు పాడనే కూడా చేసావు కాబట్టి, నేను పాడేది కూడా కరెక్ట్గా పాడాలంటారు. అన్నిటిని కూడా ఆయన చూస్తుంటాడు. నువ్వేదనుకుంటున్నావేమో, ప్రతిదీ ఆయన గమనిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రేమ లేని వ్యక్తిగా ఉండదు సుమా. స్త్రీ అయినా పురుషుడైనా ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను కూడా కిందకు రావాలనుకోవడానికి అదే కాదు. ఉదయం లేచి ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఉదయాన్నే లేచి ప్రార్థన, సాయంత్రం ప్రార్థన జరుగుతుంది. ఇక్కడ సాయంత్రం ప్రార్థన పెడుతున్నాం మానకుండా. వచ్చిన వాళ్ళు సిస్టర్స్ వస్తున్నారు, ప్రార్థన జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఆయన కోసం నువ్వు ప్రయాసపడి ప్రార్థన రండి, మీరు రండి. అలాగా మీరు ప్రేమ కనపడాలి తప్ప ఆ రూతు మీద చూడండి బోయజు ఎలా ప్రేమ చూపించాడు. ఆ ప్రేమ చూపించాడంటే పిల్లారా, నీవు కూడా అలా ప్రేమ చూపించాలి. అప్పుడే నువ్వు మెస్స యొక్క మార్గంలో నువ్వు ఉన్నట్లు లెక్క. ఆయన నామనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి పిల్లారా,
అందుకు ఆమె చూడండి, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడింది. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యావే నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన ఆయన మనుషులు. నీ తల్లిదండ్రుల్ని వాళ్ళందరిని వదిలావు, నువ్వు అత్తగారి దగ్గరకు వచ్చావు. ఎందుకంటే ఆమెకు కూడా పెనిమిటి లేడు, ఆమెకు ఎంతో చేసావని నాకు తెలిసింది. నువ్వు చూడండి, బోయజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు అత్తకు చేసినదంతయు నాకు తెలిసింది. అంటే ఆమె యొక్క భర్త లేకపోతే ఆమె ఆ లోటు లేకుండా చూసింది అనమాట ఆయన. హల్లెలూయా. అయ్యో, ఆమెకి భర్త లేడని కొరత లేకుండా అంతగా చక్కగా ప్రేమగా చాలా మంచిగా ఆమెకు అన్ని కూడా చేయాల్సినవి అన్ని కూడా ఆమె చేసి ఎంతో ప్రేమించింది. ఆ మాటలన్నీ కూడా బోయజు దగ్గర చేయాలి. మీకు అర్థమైందా? బోయజు అదే చెప్తున్నాడు, మీ అత్తకు చేసిందంతా. హల్లెలూయా. తర్వాత చూడండి, అందుకు ఆమె, నా ఏలిన వాడకు నేను నీ పనిగత్తెల్లో ఒకదాని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడుతూ కనుక నా ఎడల నీ కటాక్షము కలుగునేమని చెప్పాను. ఆయన నా మనిషిస్తాను ప్రేమ కలిగి ఎలా మాట్లాడాడు చూడు. అలాంటి వాళ్ళు ఇంకా సంఘం వదిలిపెట్టి వెళ్ళిపోతారా? ఏమండి, నీవు ప్రేమ చూపిస్తే ఆ ప్రేమకి ఏమైపోతారు చెప్పండి? బందీ అయిపోతారు. సహోదర ప్రేమకి, సర్వశక్తిమంతుల ప్రేమకి వాళ్ళు ఏమవుతారు? బందీ అవుతారు. నేను విడవరు. ప్రేమ కలిగి ఉంటే నీ కూడా దిగుతుంటాను. అలా కూడా తిరగమన్నాను కదని ప్రార్థన మానేసి ఆరాధన మాని తిరగడంగా తోకలా ఉండవద్దు. నేను అదే చెప్తుంటాను. చేసుకోవచ్చు, కానీ తోకలాగా ఎవరొకరు తోకలాగా ఉండదు. ఆయనకు తోకలా ఉండి మంచిదే. సర్వశక్తిమంతుని ఆలోచించేత ఏమండి అలా నడిపించకూడదు, మంచిదే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా చూడండి, ఎంతో ప్రేమ కలిగి మాట్లాడాడు. అందుకని ఆమెతో చెప్పాడు, నువ్వు వేరే దానికి వెళ్ళొద్దమ్మా, నువ్వు ఇక్కడ పరిగెరుకో, నీళ్లు ఉన్నాయి, ఇదిగో నీకు ఎవరు కూడా హాని చేయకూడదని, నేను ఒక మాట అనకూడదని ఎవరైనా నేను చూసి ముఖం తిప్పుకున్నారా? నాకు చెప్పు. ఎవరైనా నిన్ను చూసి నువ్వు రాగానే లేచి వెళ్ళిపోతున్నారా? నాకు చెప్పు. ఎవరైనా నిన్ను చూడగానే అక్కడ వెళ్ళిపోతున్నారా? ఆ సాతాను సంబంధులు ఎవరైనా అలాంటి వాళ్ళు, సాతాను ఆత్మ కలిగిన వాళ్ళు ఎవరైనా అలా చేస్తున్నారా? వాటికి సంబంధించిన వాళ్ళు అలా ఉంటుంటారు. నాకు చెప్పు. అలా ఎవరు కూడా ఆమె జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ యవ్వనస్తులు ఎలా ఉంటారో తెలుసు. ఎందుకంటే భర్త లేడంటే ఏం చేస్తారు చెప్పండి? ఆమె మీద ఒక చెడ్డ చూపు కలిగి ఉంటారు. అర్థమైంది? చెడ్డ మనసు కలిగి ఉంటారు అన్నమాట. ఆమె జోలికి రావు, ఆమెకు ఇబ్బంది పెట్టద్దు, ఆమెను బాధ పెట్టద్దు, ఆమెను శ్రమ పెట్టద్దు. అలా నువ్వు మంచోడు అయితే, అమ్మా ఇదిగో ఆ సహోదరి వచ్చింది, ఆవిడ ఏమనకండి, ఆవిడని ఇబ్బంది పెట్టకండి, బాధ పెట్టకండి, ప్రేమగా ఉండండి. ఆ సహోదరుడితో మీరు అలా ఉండండి, ఇది ఆ పిల్లలతో మీరు అలా ఉండండి. అమ్మా కొంచెం భక్తులు సరిగా లేరు, ప్రేమ కలిగి ఉండండి, సహనము కలిగి ఉండండి. అలాగా నువ్వు చెప్తావు అనమాట. ఆయన నమ్ముస్తావు అంత ప్రేమ. హల్లెలూయా. ఎందుకో నాడితగా నీవు ప్రేమించితివు యావే, అందుకో నాది స్తుతి పాత్ర. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా. ఒకవేళ మీ ఇంట్లో కుండాలు చెప్పేవాళ్ళు ఉండొచ్చు. ఇదిగో సమాజంలో వాళ్ళేలాగా వీళ్ళేలాగా వాళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు. నీ భార్యో లేదా నీ భర్తో నీ పిల్లలు ఎవరికి రాళ్ళ మీద వీళ్ళ మీద పితృలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళు చెప్పగానే నువ్వు అదే మనసు పెట్టుకొని వాళ్ళు ఎక్కడ కనపడతారా, ఎక్కడ దొరుకుతారా, ఇక ప్రార్థన ఉండదు, ఏముండదు. కొండెములు ఎలా ఉంటాయి, రుచిగల భోజనంలో ఉంటాయి అన్నమాట. ఈ ఆహారం అంత రుచిగా ఉండదు నీకు, వాళ్ళ మాటలు మాత్రం అంత రుచిగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు హృదయంలో పెట్టుకొని ఆ ప్రేమకు బదులుగా నువ్వు వాళ్ళు ద్వేషించడము, ముఖం తిప్పుకోవడము, అసూయపడము, విసరడము, కసరడము అవి చేసినప్పుడు
ఆ కొండిగాలు వాళ్ళు కూడా వాడు దానిలో పాలు భాగస్తులైపోతారు. అలాంటి మాటలు చెప్పి రెచ్చగొట్టారు కాబట్టి, ప్రేమకు బదులుగా ద్వేషాన్ని నింపారు కాబట్టి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి వాళ్ళ మీద ద్వేషం అసూయ నింపుతారు ఈ కొండిగాడు. వాళ్ళు ఏ రూపం అది సాతానుడు నీ ఇంట్లో నీ భార్య ద్వారా రావచ్చు, ఆ కొండలు చెప్పడానికి భర్త ద్వారా రావచ్చు, ఎవరొకరి ద్వారా వచ్చి నేనేం చేస్తావు చెప్పండి. నీలో సహోదరుల మీద ప్రేమ లేకుండా పగరేగేలాగా చేసి గొడవలు పెట్టిచ్చేస్తారన్నమాట. కొండిగాండ్ర వల్ల గొడవలు వస్తాయి. ఇంట్లో ఒకరు ఉంటే చాలు కొండలు చెప్పేవాళ్ళు. ప్రేమగా చెప్పు, నువ్వేదైనా చెప్తే మంచి చేసేలా చెప్పు, ఏమండి వాడు ప్రేమించాలో చెప్పు. బోయజ్ ఎలా ప్రేమించాడు మీరు అలా ప్రేమించండి అని చెప్పు ఆయనకి తెలియకపోతే. అంతేగాని కొండలు మాత్రమో చెప్పకూడదు. ఆయన నమ్మరిస్తాడు. తర్వాత చూడండమ్మా 14 వచ్చిండి. భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా, నేను కోయవారి యొద్ద ఆమె చేను కోయవారి వద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేనాలందిగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చిన. చూడండి ఎంత ప్రేమించాడు వచ్చినాడు. హల్లెలూయా. అబ్బా ఏనాడైనా ఎవరన్నా వచ్చారు కూడా గబక్కన ఏదో వండి పెట్టడం, ఏదో చేసి పెట్టడం సహోదరులకి. హల్లెలూయా. ప్రేమ. ఇప్పుడు వెళ్ళిపోతారా అనుకోకూడదు. ఏమండి అందరూ వెళ్ళిపోయి మేము ఉంటే బాగుండు అనుకోకూడదు. నువ్వు అర్థమైందా మీకు? అలాంటి దురాలోచనలు దుష్టబుద్ధులు ఉండకూడదు నీలో. రూతుని ఎలా ప్రేమించాడు బోయజు అలా ప్రేమించాలి. ఆయన నామస్తం. మేమే చేయాలి, ఇంకెవరు చేయడానికి లేదు. ఎవరిని వచ్చి సాయం చేద్దామని వాళ్ళు తొలిసేస్తుంటారు. చెయ్యమ్మా, పరిచర్లో సహోదరి చేస్తుంది, నువ్వు కూడా పరిచర్ చేయి అని చెప్పాలా. ఎవరు వంట చేస్తున్నారు అనుకోండి, ఒక్కడే శ్రమ పడుతున్నారు అనుకోండి, నువ్వు ఉన్నావు అనుకోండి పురుషుడిగా, లేకపోతే ఎవరొకరు ఉన్నారనుకోండి, అమ్మ ఎవరొక్కడే వంట చేయలేకపోతావు, సహాయం చేయి. నువ్వు పరిచర్లో పాలు భాగస్తురాలు, మంచిదే. అలాగా ప్రేమతో చెప్పాలి. చెప్పను అర్థమైందా? అలా చేసే వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి సహాయంగా, ఏమైనా కింద తుడుస్తున్నారు సహాయంగా, ఇల్లు తుడుస్తుంది కదా సహాయం చేయి. వినలేదనుకోండి వాళ్ళు లెక్క అప్పగించుకుంటారు. అలాగా ప్రేమ ఇవన్నీ కూడా పరిగెరుకోవడమే. ఆయన కార్యాలు చేయడం ద్వారా ఆమె ఎలాగైతే ఆ పరిగణ సంపాదించుకుందో, ఇక్కడ నువ్వు నీతిని సంపాదించుకున్నావు, క్రియలను సంపాదించుకున్నావు, పరిశుద్ధతను సంపాదించుకున్నావు, ఒక సాక్ష్యాన్ని సంపాదించుకున్నావు. ఆయన నీకు ఏ పని లేదనుకోండి, వచ్చి కూర్చొని మోకరిని ప్రార్థన చేయి. అందుకని ఖాళీగా వీళ్ళెదురు కూర్చోక కింద. వాళ్ళు ఉడుతుంటే చేతులు చేస్తా ఉంటారు, వాళ్ళ మొఖాలు చూస్తా కుర్చీ వేసుకొని కూర్చోవడం కాదు. వచ్చేం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలాగ పరిగి సంపాదించుకో. చూడండి, ఆమె ఏర్కొని లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏర్కొని వచ్చును, ఆమెను అవమానపరచకుడి. చూశారు ఎంత ప్రేమ. మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొన్నట్లు విడిచిపెట్టండి. ఆమెను గద్దింపవద్దు, ఆమెను అలాగేలాగే మీరేమి గద్దించొద్దు, ఆమె మీద ఏమి గద్దించొద్దు, ఎవరు ఏమి అనొద్దు ఆమెని. ఆయన వదిలి ఎంత ప్రేమిస్తున్నాడు, ఆయన నమ్మనిస్తాడు. నువ్వు కూడా అలాగే ప్రేమించాలి సహోదరి. ఎవరిని ఏమి గద్దించకండి, ఎవరిని ఏమనకండి. తింటున్నారు అనుకోండి, అమ్మ ఏరుకొని తిను, నువ్వు ఇలా తిను. ఎవరు తింటుంటే నువ్వు వారం లేకపోతావు. లేకపోతే సహోదరి ఏదో బయట నుండి తెచ్చుకొని ఇబ్బందుల వల్ల తింటున్నారు అనుకోండి, సహోదరుడు తిని చక్కగా అది ఆ ప్లేట్లు ఉన్నాయా కడిగా పక్కన పెట్టు, మంచిగా చెప్పాలి, ప్రేమగా చెప్పాలి. అలాగే చేయాలి. బోయజు అనేది చేశాడు, ప్రేమించాడు, ప్రేమగా చెప్పాడు. మీకు అర్థమైందా? అంతేగాని ఇవన్నీ అక్కడేంటి, కంచాలని తిని ఇక్కడ వేసారేంటి, ఏమండి దాన్ని పెద్ద గొడవ చేసి, పెద్ద రాద్ధాంతం చేసి, ఏమండి ఆత్మ ఆయనకు దూరం అయిపోయేలాగా చేయకూడదు. మనం ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ. ఆ పొలములో అతడు పేలాలు ఇచ్చాడు, ఆహారము భుజించింది ఆమె. ఇంకా పరిగని ఇంకా ఎక్కువ వేయండి ఆమెకి. నువ్వు నీలా కొంతమంది ఉంటారు దుర్బుద్ధి, పక్షపాతం.
దుర్బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు కదా, చూసారా? అలాంటి ప్రేమ. ఇజ్రాయిల్ మన మీద లేదా ఆయనకి పక్షపాతం. లెగుతాడు సాతాను ఎవరో ఒకడు నుండి. ఆమె యొక్క సాక్ష్యాన్ని బట్టి, ఆమె యొక్క పరిస్థితిని బట్టి బోయజు ప్రేమ చూపిస్తున్నాడు ఆమె మీద. అలాగే వాళ్ళ పరిస్థితిని బట్టి ఆమె ఎక్కడో దూరం నుండి వచ్చింది, దూర ప్రాంతం నుండి వచ్చింది, మోయాబు దేశం నుండి వచ్చింది, ఎక్కడి నుండో వచ్చింది. ఆమె ఎంతో మంచి సాక్ష్యం కలిగి ఉంది, అలాంటి అవసరతలో ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తా ఉంటే పక్షపాతం. ఏమండి? అలాగా లెగుతూ ఏమో డైలాగులు లెగుతుంటాయి చాలా సంఘాలు. మనసులో పెట్టుకుంటారు, ఇంకా మనసులో పెట్టుకుని బోయిస్తో మాట్లాడరు. బోయిస్ చెప్పిన చేయరు, బోయిస్ చెప్పేదని చెప్పినా కానీ అంటారన్నమాట. జవాబు ఉండదు. ఎలా ఉంటారు? అక్కడ అలా ఉండారా? అలా ఎవరన్నా పక్షపాతం అన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. సమాజంలో అలా ఉండదు. అందుకంటున్నాడు ఆయన ఆమెను అవమానపరచొద్దు. ఎరా ఆయనకి చెప్పాడు కానీ, ఆయన ఆమెకి చెప్పాడు కానీ, హల్లెలూయా. మనల్ని కూడా ఆయన అన్యురాలైన మనము ఆమె కొత్తగా వేరే దేశము నుండి, ఆ మోయాబు దేశము నుండి ఎరుగని జనుల మధ్యకి, తెలియని జనుల మధ్యకి, తెలియని ఊరికి, తెలియని ప్రాంతానికి ఆమె వచ్చినప్పుడు మనం ఏంటో ఆమెకి తెలియదు. మరి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం అంటే ఏమిటో ఆమెకి తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళు మనం ప్రేమించాలని చెప్పి ప్రేమించాడు. ఆయన నామనిస్తాడు. అంతేగాని నువ్వు అవతవే ఈ భాషలో గింజుకుంటున్నావే, పీక్కుంటున్నావే, ఏం భాషలు మీకు అర్థమైందా? పరలోక సంబంధం భాష అనేది లాక్కుంటున్నావే అంటున్నారు చాలా మంది. అవమానంగా మాట్లాడకూడదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుని బిడ్డగా మాట్లాడాలి. సర్వశక్తిమంతుని బిడ్డగా నువ్వు ఉండాలి. నిజమైన వధువు. ఆ విధంగా పిల్లారా, ఆ విధంగా ప్రేమని పొందుతుంది ఆయన దగ్గర నుండి. ఆయన నామనిస్తాడు. నువ్వు అలాగా ఆయన యొక్క ప్రేమని నీవు సహోదరులకి చూపించాలి. అందుకని ఆమె వేరే పొలంలోకి వెళ్లకుండా, వేరే సంఘానికి వెళ్లకుండా, వేరే డినామినేషన్కి వెళ్లకుండా ఆమె ఆ సంఘములోనే ఉండిపోయింది, ఆ సమాజంలోనే ఉండిపోయింది. ఎందుకంటే అక్కడ బోయజు చూపించిన ప్రేమ, మనము కూడా బోయజులమై ఉన్నాము. ఆయన మెస్సీ ఎలాగై ఉన్నాడో మనము కూడా చిన్న మెస్సీలమై ఉన్నాము. కాబట్టి మనము కూడా, నీవు కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏదో కోపం కేకలేడివిగా జీవితం అంటే ప్రేమ, ప్రేమ, ప్రేమే ముఖ్యము సుమా. హల్లెలూయా. తర్వాత చదువమ్మా. అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొని దానిని దొల్లగొట్టగా అవి దాదాపు 9 ఎవలాయను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొని వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకిచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవిక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పనిచేసేటివి? నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడునుగా. కానగా ఆమె తాను ఎవరి యొద్ద పనిచేసినో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవరి యొద్ద నేడు పనిచేసినో అతని పేరు బోయజ్ అనెను. నయోమి బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి ఉపకారము చేయుట మానక ఇతడు యావే చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలితో అని ఆయన నామనిస్తాడు. అలాగే నువ్వు కూడా ప్రేమ చూపించావు అనుకోండి. వాళ్ళు అంటారు, అయ్యా ఆ బిడ్డ నేను వెళ్తే, ఆ మందిరానికి వెళ్తే ఎంత ప్రేమ చూపించాడో, ఎంతో ప్రేమగా మాట్లాడాడో, ఎంత ప్రేమగా ఆదరించాడో, అతడు దీవించబడును గాక అంటారు. అది ఇతరులు దీవెన పొందాలి. అర్థమైందా? ఆయన ఎంతో ఆ సమాజంలో సహోదరుడు ఎంతో ప్రేమగా మాట్లాడాడయ్యా, దీవించబడును గాక ఆమె అంటుంది.
ఆ బోయజు దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా. మరి నయోమి ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపింపగలవాడని వారిలో ఒకడిని చెప్పగా, మోయాబురాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూసి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పాడు. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనిగత్తెలతో కూడానే బయలుదేరుచు వేరొక చేనులోనికి వారికి నీవు కనబడక పోవుట మంచిదనెను. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనిగత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించిన ఆయన నామస్తాం. ఆమె మన సమీప బంధువుడు అని చెప్పి, ఈనాడు కూడా మనకు సమీప బంధువులు, మనం ఆత్మ సంబంధమైన బంధువులు. కులాన్ని బట్టి కాదు, మతాన్ని బట్టి కాదు, మీకు అర్థమైందా? ఏదో భాషను బట్టి కాదు, రక్తమును బట్టి, ఇమ్మానుయేలు రక్తమును బట్టి. అందుకని మన కులము లేదు, మతము లేదు, ఏమీ లేదు. ఆ రక్తమును బట్టి మనం ఆత్మ సంబంధం బంధువులమై ఉన్నాము. కాబట్టి ఆ నయోమిని ఆమె చెప్పినట్లుగానే బోయజు ఆ బంధువుడకు, సమీప బంధువుడకు ఆ బోయజు ఆ యొక్క రూతును ప్రేమించినట్లుగానే ఈ సమాజంలోకి వచ్చేవారందరూ బట్టి బంధువులు కాబట్టి నువ్వు అలా ప్రేమించాలి. ఆయన నామనిస్తాడు. మోహం ముడుచుకొని ఉండొద్దు, ముఖం తిప్పుకొని ఉండొద్దు. వాళ్ళు ఏదో అనుకుంటారు, మనం రావడం ఇష్టం లేదనో, ఎందుకు మాట్లాడలేదు. ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ఏమో మాట్లాడకుండా ఉండవు అనుకోండి, ఏంట్రా పోయి ఎవరేం మాట్లాడలేదు. మాట్లాడాలి, నోరు తెరవాలి, మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. తల్ల వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఆ విధంగా ప్రేమ కలిగి నువ్వు జీవిస్తావా? బోయజులో ఉన్న ప్రేమ, ఆమె అంటుంది ఎంతో ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక పొలంలో, ఆమె ఎక్కడ మోయాబు దేశం నుండి, లేకపోతే వేరే దేశం నుండి, వేరే వేరే ప్రాంతాల నుండి ఈ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఈ పొలంలోనికి వచ్చినప్పుడు, ఈ యొక్క ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఈ సమాజంలోనికి వచ్చినప్పుడు బోయజు వలె నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమించావా? అంతేగాని వాళ్ళ మీద ఏ దురాలోచనలు పెట్టుకొని, చెడు ఆలోచనలు పెట్టుకొని, ఓ ఈ పరిగంతా ఏరుకుంటూ పోవడానికి వచ్చారు, లేకపోతే ఏదో అలాగేలాగని నువ్వు దురాలోచనలు పెట్టుకొని వాళ్ళు ఆశ్రయించుకొని ఓ కసురుతూ విసురుతూ ప్రేమ లేకుండా ఉంటున్నావేమో. జాగ్రత్త సుమా.